నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఫీ రీయింబర్స్మెంట్ సమస్య కూడా ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యగా ఉన్నది. అట్లా కళాశాల యాజమాన్యాల సమస్య కూడా. రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టింది మొట్టమొదటిగా మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. దాంతోపాటు ఆరోగ్యశ్రీ కూడా. విద్య వైద్యంలో నిజంగా చెప్పాలంటే ఒక మంచి విప్లవాత్మకమైన మార్పు. కానీ అందులో లోపాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కానీ ఈ విద్యలో అయితే ఫీ రీయింబర్స్మెంట్ కానీ చాలా మంచి పథకాలు, విద్యా ఆరోగ్యాల్లో మంచి సంస్కరణ తెచ్చే పథకాలు. సరే, ఆ చర్చ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఏదైతే దీనిలో పాలిటెక్నిక్ కళాశాల వాళ్ళు నడుపుతుంటే గత 5 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా బకాయిలు పేరుకపోయినాయి అంటున్నారు. గతంలో 2 ఏళ్ళేమో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, తర్వాత వీళ్ళు 2.5 ఏళ్ళు, సుమారు 5 ఏళ్ళు 4 ఏళ్ల పైన 5 ఏళ్ళు నడుస్తుంది కనుక 4 ఏళ్ల పైన బకాయిలు పేరుకపోయినాయి. మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు వాళ్ళు. అసలు ఫీ రీయింబర్స్ మొత్తం బకాయిలు 12,000 కోట్లు అంటున్నారు. 10,000 నుంచి 12,000 కోట్లు అంటున్నారు. మీరే 3-4 వేల కోట్లు బకాయి పెట్టిపోయింది కదా, మేము ఇచ్చేది 7-8 వేల కోట్లే కదా, అన్ని కలిపితే 10-12 అయినాయి కదా అని వీళ్ళు అంటున్నారు. ఎవరిచ్చినా ప్రభుత్వాలు శాశ్వతం కదా, పాలకులు శాశ్వతం కదా. కాకపోయినా రాజకీయ పార్టీ శాశ్వతం కావు, పాలకులు అంటే ప్రభుత్వం మాత్రం శాశ్వతం. కనుక ప్రభుత్వం బకాయి పెట్టిపోతే ఈ ప్రభుత్వం తీరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటాం కానీ ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అనం కదా. బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం మనం అంటున్నాం, కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకని హైకోర్టులో కేసు వేస్తే ఈ ఫీజు బకాయిలు ఎప్పుడు ఇచ్చేస్తారు, రీయింబర్స్మెంట్ బకాయిలు అని చెప్పి ఒకసారి మొట్టికాయలు వేసింది హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. తర్వాత జూలై నెలాఖరికల్లా మొత్తం తీస్తారా లేదా అని ఒక డెడ్ లైన్ విధించింది. అప్పుడు ఫిబ్రవరి నుంచి నడుస్తుంది. అది పోయింది. కనీసం సగం జూలైలో ఇవ్వండి, సగం ఆగస్టులో ఇవ్వండి. ఆగస్టు కూడా పోయింది. అంటే వీళ్ళు అఫిడవిట్ వేశారు కోర్టులో, మేము సగం ఆగస్టులో జూలైలో ఇస్తామని చెప్పి. ఆ 2 పోయింది. ఇప్పుడు దాకా రాలేదు. 200 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు బకాయి అంటే 200 కోట్లు 500 కోట్లు 50 కోట్లు ఇస్తా అంటే మన చేతిలో తవుడు పోసినట్టు సామెత అవుతుంది కదా. మొదటి సామెత చెప్పదలుచుకోలేదు. అందుకని ఏమంటారంటే ఎవరికి ఇస్తారు అంతే. 100 రూపాయలు వచ్చేదాకా మనిషికి 5 రూపాయలు కూడా రావు. గతంలో దివాలా తీసిన వాడి గురించి ఏం చేసేవాళ్ళు అంటే, దివాలా తీస్తే వాడు ఆస్తులు అమ్మి ఆ మొత్తం బాకీలకు లెక్క కట్టి ఎంత శాతం వస్తే అంత శాతం ఇచ్చే. 100 రూపాయలు తీసుకుని 5 రూపాయలు వచ్చేది. ఉదాహరణకు 1000 రూపాయలు అప్పు చేసిండు, 100 కేవలం 50 రూపాయల ఆస్తే ఉన్నది ఆయన దగ్గర. ఏం చేయాలి? ఒక్క 100కి 5 రూపాయల చొప్పున ఇచ్చేయాలి. అంతే కదా. అది జరుగుతుంది. ఇప్పుడు కదా మీరు 500 కోట్లు ఇస్తే ఇవి పీనట్స్తో సమానం. ఎలాంటి ఫలితం ఉండదు. దాని ద్వారా ఎవరికి ఫీజు తీరదు. కళాశాలలు ఏం చేస్తున్నాయంటే, మరి ఇన్ని రోజుల తర్వాత రాకపోతే మీరే డబ్బులు కట్టండి అంటున్నాయి. ఇప్పటికే విద్యార్థులను కట్టించుకున్నారు కదా. కానీ 20% విద్యార్థులు కట్టగలుగుతారు అనుకోండి. మిగతా 80% అయితే విద్యార్థులు కట్టలేకపోతున్నారు కదా ఫీజులు అయితే. వాళ్ళకి ఎంత కష్టమవుతుందంటే చదివి సర్టిఫికేట్ తీసుకోవడానికి వాళ్ళు యాజమాన్యాలు ఒప్పుతారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు, సీత కష్టాలు సీతయి, మీద కష్టాలు పీతవి. కనుక వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఫీజులు బకాయి మీద ఎట్లా ఇవ్వాలి అంటున్నారు. కనీసం జిరాక్స్ కాపీ తీసుకుంటాం, ఇవ్వము. ఆఖరికి కనీసం అంటే కొంత సంప్రదింపుల ద్వారా చేసిన తర్వాత మీరు ఉద్యోగాల కోసం, ఇతర చదువుల కోసం మీరు అప్లై చేసుకుని మాత్రం మీకు ఆన్లైన్లో పంపుతాం. కానీ అది కేవలం ఒరిజినల్ సర్టిఫికేట్ కాదు, కేవలం చూపించుకోవడానికి మనకు వస్తుందని కొంత అంగీకారం కుదిరినా కూడా కొందరు అట్లా కూడా ఇవ్వడం లేదు. కనుక చదివి డిగ్రీ తెచ్చుకున్నాక కూడా ఆ డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో పడిన పరిస్థితి ఉంది. దానికి ఫీ రీయింబర్స్మెంట్ పెద్ద కారణం అంటారు. కనుక ఇవాళ విద్యా యాజమాన్యాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు దిగినాయి ఫీజుల కోసం. వీటి పిల్లలు దిగినారు విద్యార్థులు. అటు పక్కన రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా దిగినాయి. చూస్తున్నాగా పెద్ద ఎత్తున అరెస్టులు, ఇంట్లో గృహ నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కొత్త కూడా కాదు. ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఏదైనా ఉద్యమం వస్తున్నప్పుడు వాళ్ళు గృహ నిర్బంధం చేస్తారు, లేకపోతే ఇతర కష్టపెడతారు చూస్తున్నాం. కనుక నేనేమంటున్నానంటే దీన్ని ఇట్లా ఉంటుంది. ఫీ రీయింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ కొంచెం బ్రాడ్ ఆస్పెక్ట్లో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దామంటున్నాను. మొట్టమొదటి నిజంగా చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు సరే ఆరోగ్యశ్రీ పేరు రాజీవ్ పెట్టినా, ఇటు పక్కనేమో ఫీ రీయింబర్స్మెంట్ పేరు పెట్టుకున్నా కూడా ఫీ రీయింబర్స్మెంట్ ఆనాడే 300 కోట్లతో అయిపోతుందంటే 3,000 కోట్లు కూడా సరిపోవని చెప్పినాం ఆనాడే. ఒకసారి జేపీ గారు అందరం కూడా అసలు ఈ ఫీ రీయింబర్స్ ప్రకారం ఏం చేయాలంటే, ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి మంచి కృషి చేస్తే ఇదే డబ్బులు ప్రభుత్వం మీద ఖర్చు పెడితే మంచి మౌలిక వసతులు వస్తాయి, అట్లాగే ఫ్యాకల్టీ వస్తుంది, చేయొచ్చు. డబ్బు లేకుండా ప్రైవేట్ కాలేజీలో అయితే డబ్బు కావాలి, మన ప్రభుత్వ కాలేజీలో డబ్బు అవసరం లేదు కదా. అవసరమైన మౌలిక వసతులు పెంచండి, ఫ్యాకల్టీ పెంచండి, పెద్ద ఎత్తున నిధులు ఇవ్వండి, అప్పుడు విద్య ఆటోమేటిక్ వస్తుంది. లేకపోతే ఏమైందంటే ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు, అది పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి పనికొచ్చేది అయింది కదా. అంటే కొన్ని కాలేజీలు అయితే కేవలం ఫీ రీయింబర్స్మెంట్ మీద నడుస్తున్నాయి. దాంతో ఏమైందంటే
ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ స్కూళ్ళు ఏమో బంద్ అవుతున్నాయి, ఇటు పక్క పెరుగుతున్నాయి. ఆనాడు ఏమైందంటే ప్రభుత్వ స్కూల్ ఉదాహరణకు దోస్తు పథకం కింద మనకు బ్రహ్మాండ డిగ్రీ కళాశాల అడ్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గజ్వేల్లోనే బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్లు కట్టించారు. సైన్స్ ల్యాబ్ కాదు, మ్యాథ్స్ ల్యాబ్ కూడా ఉన్నది. చాలా అరుదు మ్యాథ్స్ ల్యాబ్లు ఉన్నాయి, చాలా వరకు అద్భుతమైన బిల్డింగ్లు కట్టించారు. కానీ అక్కడ ఫ్యాకల్టీ లేకపోతే, చదువు రాకపోతే వాడు ఎక్కడ చదువుతారు? ఫ్రీ చదివి అక్కడ రూపాయి లేదు ఫీజు కట్టడం, కూడా పెద్ద ఫీజు కూడా నామాత్రం ఫీజు ఉంటుంది. మరి దోస్తు పథకం కింద మొత్తం ఇవన్నీ చూస్తే ఈసారి 10-20 కాలేజీలో ఒక్క అడ్మిషన్ లేదు. డిగ్రీ కాలేజీలో కొన్నింటిలో 20%, 30% మించలేదు. మరి ఫ్యాకల్టీ కూడా లేదు కదా. చదువు రావాలని పంపిస్తారా? చదువు రాకపోయినా సరే గవర్నమెంట్ స్కూల్ కానీ కోరుకుంటారా? అదే ప్రైవేట్ కళాశాలలో అడ్డగోలు బిల్డింగ్లు సరిగ్గా ఉండవు, మౌలిక వసతులు సరిగ్గా ఉండవు, ఫ్యాకల్టీ ఒకటి పెడతారు కొంతవరకు. వాళ్ళు కూడా గవర్నమెంట్తో పోల్చుకుంటే మంచిగా, లేకపోతే వాళ్ళు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా రాదు కనుక తక్కువ మంది స్టాఫ్తో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? చదువు రాని ప్రభుత్వ కళాశాలకు పోతారా, చదువు వచ్చే దీనికి పోతుంది. ఇక్కడ కూడా చదువు చట్టబండలే, పెద్దగా ఏమొచ్చేది లేదు. అందుకని రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఇవన్నీ క్రిమినల్ వేస్ట్గా జరుగుతున్నాయి. అంటే సర్టిఫికెట్లు వస్తున్నాయి, నైపుణ్యం ఉండలేదు, అది వేరే సంగతి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తిరిగేసి ఆలోచన చేద్దాం అంటున్నాను. దానికి ఫీ రీయింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్యశ్రీ కూడా దానిలో ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఎక్కువ? కార్పొరేట్ వైద్యం అందిస్తారు. కార్పొరేట్ మన వైద్యాలయాలే, హాస్పిటల్లే దీన్ని అన్ని పునికి పుచ్చుకున్నాయి. వాళ్ళకి సరిపోవు, కానీ అదొక వ్యాపారం, అదొక కొంతవరకు గవర్నమెంట్ నుంచి వస్తే కనుక ఎటువంటి పరీక్షలు అవసరం ఎక్కువ చేస్తారు, అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. సరే, మొదట చాలా ఘోరం జరిగినాయి. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే వీడియో తీయడము, అన్ని క్లిప్ చేయడము, ఆరోగ్యశ్రీ డబ్బులు క్లెయిమ్ కావాలంటే చాలా నిబంధనలు పెట్టారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి పాయింట్ ఉంటాయి కదా. ఇప్పటికీ అక్రమాలు జరుగుతాయి, కాదని లేదు. కానీ అవసరం లేని ఆపరేషన్ చేసినట్టు నటించడం, ఒక్కడికే 10 ఆపరేషన్ చేసినట్టు అది పోయినాయి, చాలా వరకు తక్కువైనాయి. అంటే నిబంధనలు పెంచడం వల్ల, రూల్స్ గట్టిగా విధించడం వల్ల. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం. దీన్ని గతంలో కేసీఆర్ కిట్ అని ఒకటి ఉండే, ఇది మనకు ప్రభుత్వ మన ప్రసూతి దవాఖానలో కనుక, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ దేనిలో అయినా సరే ప్రసూతి అయితే 12,000 మగపిల్లవాడికి, 13,000 ఆడపిల్లలకి ఇచ్చేది. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా అడిగారు, మాకెందుకు ఇయ్యరు, మా దాని ప్రసవాలు అవుతున్నాయి కదా అని. సమస్య లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలంటే వాళ్ళకే ఇస్తాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన వాళ్ళకే ఇది ఇస్తున్నారు కూడా, మన దాకా ఇచ్చారు కూడా. ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కళ్యాణ లక్ష్మి పోయింది, షాదీ ముబారక్ పోయింది, హైకోర్టు తీర్పు వల్ల ఇవి అయిపోయినాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం. నేనేమంటున్నానంటే ఇది కేసీఆర్ గారు ఎంత దూరం ఆలోచన చేసిండ్రు? ప్రభుత్వ వైద్యాలయాలు నడవాలంటే అక్కడ మంచి వైద్య సేవలు అందుతాయని నమ్మకం పెంచాలనుకున్నాను కనుక మౌలిక వసతులు పెంచిండు, డాక్టర్లను కూడా 2 సార్లు నియామకం చేసిండు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏంటంటే ఈ ఫీ మనకు కేసీఆర్ కిట్ ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టిన వాళ్ళకి అసలు ఇవ్వం. అంటే వాళ్ళు డబ్బులు ఉండిపోయినట్టే కదా, డబ్బులు పెట్టే పోతున్నారు కదా. డబ్బులు లేక ఎవరు పునారీలు గవర్నమెంట్ ఆసుపత్రికి వాళ్ళకి ఇస్తున్నారు 12,000 మగ పిల్లడికి. అలా కేసీఆర్ కిట్ అని చెప్పి ఒక 30-20 సామాగ్రితో పౌడరు, స్నోలు అన్నీ మొత్తం పిల్లలకు అవసరం పాల డబ్బా నుంచి మొదలు పెడితే అన్నీ కప్పుకోవడానికి బట్ట, ఇవన్నీ కూడా తుడిచే బట్ట, తువ్వాల, ఇవన్నీ కలిపి ఒక 17-18 ఐటమ్స్తో కేసీఆర్ కిట్ కూడా వాళ్ళకే ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళు అడిగితే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి అది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ కూడా ఫీ రీయింబర్స్మెంటు అనే బదులు దాన్ని ఆ పైసలనే ఖర్చు పెడితే బ్రహ్మాండంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకో, గవర్నమెంట్ కాలేజీలు బ్రహ్మాండం నడుపుకోవచ్చు, అడ్మిషన్స్ జరుగుతాయి. ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటున్నారు. ఇదే డబ్బులు ఇక్కడ వినియోగం చేయండి. అట్లా కార్పొరేట్ ఆసుపత్రులు పెంచి పోషించే ఆరోగ్యశ్రీని కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచడానికి, స్టాఫ్ నియమించడానికి చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడైనా ఫ్రీ అన్నప్పుడు మన కార్పొరేట్ వైద్యం మన దగ్గర ఎందుకు అందివద్దు? కనుక ఫీ రీయింబర్స్మెంట్ మీద తిరిగేసి ఆలోచన చేయాలి. వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఇవాళ, ప్రతి సంవత్సరం పరిగెడిపే కదా. ప్రైవేట్ పాఠశాలలు పెంచుతున్నాం, ప్రైవేట్ కాలేజీలు పెంచుతున్నాం, ప్రైవేటు ఆసుపత్రులు పెంచుతున్నాం. ఇది కాకుండా ఉల్టా ఆలోచన చేస్తే మంచిదన్న ఉద్దేశం. ఇక్కడ మాత్రం 12,000 కోట్ల దాకా బకాయి అంటూ ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైనా సరే ఇవ్వాల్సింది మీరే. వాళ్ళు ఇచ్చింది వాళ్ళ బకాయి మేమేం తీరుస్తామని లాభం లేదు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు కనుక ఫీజు బకాయిలు చెల్లించాలి. నేనైనా పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తే మంచిదని నా ఉద్దేశం. నమస్కారం.